హాయ్ అండి. ఒక్కసారి రాస్తే చాలు 6 నెలల వరకు కూడా జుట్టు నల్లగా ఉంటుంది. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన హెయిర్ కేర్ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా మంది కూడా మేము కూడా ట్రై చేసి మంచి రిజల్ట్ అయితే వస్తుందని మేడం అని చెప్పి చాలామంది కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి ఈరోజు హెయిర్ కలర్ అయితే చాలా చక్కగా యూజ్ అవుతుందండి. అన్నీ మన ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలతోనే ఈజీగా మన ఈ రెమెడీని అయితే తయారు చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కూడా ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే చిన్న రిక్వెస్ట్ అండి, మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి జుట్టులో తెల్ల వెంట్రుకలు కనిపించడం మొదలైతే చాలా మందికి బయట దొరికే హెయిర్ డైలు వాడడం వల్ల అలవాటు అయిపోతూ ఉంటుంది కదండి. కానీ కొంతమందికి మాత్రం ఇంట్లో దొరికే పదార్థాలతో సహజంగా జుట్టుకు మంచి రంగు రావాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఈరోజు నేను చెప్పబోయే హెయిర్ కలర్ రెసిపీ ఉపయోగపడుతుంది. ఇది ఒక్కసారి అప్లై చేస్తే చాలు 6 నెలలు జుట్టు నల్లగా ఉంటుందని మరి చక్కగా వర్క్ అవుతుందని నేను చెప్తున్నానండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇవన్నీ మరి మంచి ప్రభావితం చేసే అద్భుతమైన పదార్థాలు అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో దీనిలో వేసుకునేటటువంటి పదార్థాలు ఏంటో చూద్దాము. అల్లము, కాఫీ పౌడర్, కరక్కాయ పౌడరు, అలానే ఉసిరి పౌడరు, గుంట కలకరాకు పౌడర్, హెన్నా పౌడరు. దీన్ని ఎలా మరి తయారు చేసుకోవాలో చూసే ముందు ఈ పదార్థాలు ఎందుకు ఉపయోగపడతాయి అనేది తెలుసుకుందాము. అల్లంలో సహజమైన సమ్మేళనాలు ఉంటాయండి. అయితే స్కాల్ప్కు నేరుగా ఉపయోగించేటప్పుడు కొందరికి మంట లేదా ఇరిటేషన్ రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఇంకా కాఫీ పౌడర్ అండి. కాఫీ పౌడర్ జుట్టుకు ముదురుటాన్ రావడానికి సహాయపడే సహజ పదార్థంగా చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా కరక్కాయ పొడి అండి. సాంప్రదాయంగా జుట్టు సంరక్షణలో ఉపయోగించే పదార్థం. అయితే జుట్టుకు నల్ల రంగు శాస్త్రంగా మరి వస్తుంది దీనివల్ల. ఉసిరి పౌడర్ అండి. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సాంప్రదాయ హెయిర్ కలర్లు దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా గుంట కలగరాకు పొడి అండి. సాంప్రదాయంగా జుట్టు సంరక్షణలో ఉపయోగించే ఆకులు ఇది ఒకటి. హెన్నా పౌడర్ అండి. సహజంగా జుట్టుకు రంగు మరి చక్కగా ఉపయోగించడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ జుట్టుకు ఎరుపు గోధుమ లేదా ముదుటాన్ని ఇస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలని చూద్దాము. ముందుగా కొద్దిగా అల్లం తీసుకొని మెత్తగా తురుముకోవాలి. లేదంటే ఒక చిన్న గ్లాసులో వేసేసుకొని మరి ఇలా అయితే దంచేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఇనప కళాయిలో 2 స్పూన్లు కాఫీ పౌడర్ తీసుకొని కొద్దిగా నీరు పోయాలి. అందులో తురిమిన అల్లాన్ని వేయాలి. తర్వాత కరక్కాయి గింజలను తీసేసి తొక్కను మెత్తగా పౌడర్లాగా చేసుకొని అందులో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత ఆ ద్రవాన్ని ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకోండి. ఇప్పుడు అందులో ఒక 1 స్పూన్ ఉసిరి పొడి, 1 స్పూన్ గుంట కలగరాకు పొడి, 1 స్పూన్ హెన్నా పౌడర్ వేసి గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా తయారైనటువంటి పేస్ట్ని శుభ్రమైన జుట్టుకు సమంగా అప్లై చేసుకోవచ్చు. మొదటిసారి అయితే ఎక్కువసేపు ఉంచకుండా ప్యాకెట్ సూచనలు ఉండే వాటిని పాటించడం మంచిది. తర్వాత బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు అప్లై చేసే ముందు చేతి చర్మంపై చిన్న ప్రదేశంలో ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. మంట, దురద, ఎర్రబడ్డం లేదా వాపు వస్తూ ఉపయోగించకండి. ముఖ్యంగా హెన్నా మిశ్రమంలో ఇతర డై పదార్థాలు కలిసినవి ఉండవచ్చు. కాబట్టి పదార్థాల లేబుల్ తప్పకుండా చూడండి. ప్రకృతిలో లభించే పదార్థాలను ఉపయోగిస్తున్నాం కాబట్టి వెంటనే అద్భుతమైన మార్పు వస్తుందని కాకుండా మన జుట్టు పరిస్థితికి అనుగుణంగా ఫలితం ఎలా వస్తుందో గమనిస్తూ ఉపయోగించాలి. జుట్టుకు రంగు రావడం మాత్రమే కాకుండా స్కాల్ప్ ఆరోగ్యం, సరైన ఆహారం, నిద్ర జుట్టును సున్నితంగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యము. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మరి మన ఇంట్లో ఉన్నటువంటి సహజమైన పదార్థాలతోనే ఈ హెయిర్ కలర్ అయితే చక్కగా రెడీ చేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో న్యాచురల్గా ఇలా ట్రై చేసి చూడండి. అద్భుతంగా వర్క్ అవుతుంది. మనం బయట నుంచి కొనుక్కొచ్చే అన్నీ కూడా కెమికల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసేయండి. చక్కగా వర్క్ అవుతుందండి. మీ జుట్టు ఒత్తుగా నల్లగా మారుతుంది. 6 నెలల వరకు కూడా కలర్ చక్కగా అలానే ఉంటుందండి. అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. సో మనకి జుట్టు మరి అల్లం మనం కొంచెం తురుముకొని అందులో వేసుకోవడం వల్ల మనకి ఇలా హెయిర్లో దురద, మంట ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయండి. ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. 2 బ్యూటీ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. హెయిర్ కలర్ వేసిన తర్వాత
చాలా వేడి నీటితో తలస్నానం చేయకుండా సాధారణ లేదా గోరువెచ్చని నీటితో సున్నితంగా కడగడం మంచిది. ఇంకా రెండవదిగా జుట్టు పదే పదే తెల్లబడడం, ఎక్కువగా రాలడం లేదా స్కాల్ప్లో నిరంతర దురద ఉండడం అయితే కనిపిస్తే కేవలం ఇంటి చిట్కాలపైనే ఆధారపడకుండా చర్మ వైద్యుని సంప్రదించడం మంచిది. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. చాలా ఈజీ అండి. మరి ఇంట్లో ఉన్నటువంటి న్యాచురల్ పదార్థాలతోనే ఈ హెయిర్ కలర్ని అయితే రెడీ చేసుకోవచ్చు. మరి మీరు కూడా తప్పకుండా రెడీ చేసుకొని మీరు కూడా మరి అప్లై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉన్నది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే చిన్న రిక్వెస్ట్ అండి, చూస్తూ ఉండగానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.